19వ చదివితే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుగా ఈ లోకానికి వచ్చి మనిషిని రక్షించడానికి మనిషిగా వస్తేనే అది సాధ్యపడేది కనుక ఏ జంతువుగానో వస్తే మనుషుల్లోకి రానివ్వరు కదండి. మనుషుల్లోకి జంతువులు వస్తాయా? ఏ కోతో లేకపోతే ఏదో వస్తే మనుషులు రానివ్వరు. ఎవరికన్నా బాగోకపోతే కోతి రక్తం ఎక్కిస్తే స్వస్థ వచ్చేద్దా? రక్తం సరిపోదు, రక్తం కావాలంటారు. కోతి రక్తం సరిపోద్దా మనిషికి? జంతువే. మనిషి రక్తం ఏ గ్రూపో ఆ గ్రూపే కావాలి, మళ్ళీ వేరే గ్రూపులు అవసరం లేదు. అది ఎవరిదన్నా సరే, ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా ఎవరిదన్నా సరే గ్రూప్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి మొట్టమొదటిగా మగ్దలేని మరి కనిపించారు. తర్వాత శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఒక గదిలో తలుపు వేసుకొని యేసు ప్రభువారిని సిలువకు అప్పగించారు. యేసయ్య దేవుడు అనుకున్నాం మనం. యేసు ప్రభువారు ముందుగా చెప్పిన లేఖనాలు వీళ్ళు గుర్తులేవట, మర్చిపోయేలా చేసింది సాతాను. సరే, దేవుని వాక్యం మర్చిపోయేలా చేసేది ఎవరు? సాతాను. వాక్యం ఎత్తుకుపోద్దట వచ్చి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27-28 వచనాలు చదివితే ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. వాక్యం ఎత్తుకుపోతుందట అపవాది వచ్చి. ఎందుకు? వాక్యం ఉంటే వాక్యం ద్వారా అపవాదిని జయిస్తారని. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం వచ్చేసరికి శిష్యులందరూ కూడా యేసయ్య చనిపోయి తిరిగి లేచారని స్త్రీలు వెళ్ళి చెప్తున్నారు చూసి అని చెప్పి మాట్లాడుకుంటూ ఒక గదిలో అందరూ కూడా స్తోత్రం చెప్పుకుంటూ భయంగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్య లేచారో లేదో తెలియదు వీళ్ళకి సరిగ్గా, శిష్యులకు తెలియదు. మగ్దలేని మరియా 7 దయ్యాలు వదిలిపోయింది, ఆమెకి మాత్రం యేసయ్య కనిపించారు. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఏడ్చుకుంటూ యేసు ప్రభువారిని ఎదుగుతుంది. తోటంతా గెత్సేమనే తోటలోని ఇంకా యేసు ప్రభువారి సిలువేషన్ దగ్గర అక్కడంతా వెతుకుతూ ఉంది. ఏడ్చేవారికి యేసు ప్రభు దర్శనం కలుగుతుంది. హల్లెలూయా. ఏడ్చిన వారికే యేసు ప్రభు దర్శిస్తారు. ఎవరికో బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎటువంటి రోగమైనా యేసు ప్రభు వారు దర్శిస్తారు ఏడ్చేవారు. ఏడుస్తూ ప్రభువుని వెతికింది, యేసయ్యని కనుగొంది. హల్లెలూయా. ఆయన కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ప్రసాద్ గారు ఇక్కడ ఉండేవారు, చౌదరీస్. అతను కూడా ఏడ్చి దేవుణ్ణి అడిగారు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు బాగు చేయి. యేసుక్రీస్తు ప్రభు అందరూ అయిపోయారు, నీవు అక్కడే మిగిలిపోయావు, నాకు ఇంకెవరు లేరని. అది మనకు కొంచెం తెలుసు, సాక్ష్యం చాలాసార్లు చెప్పాను. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి మరి మీరు చెప్పండి. అయితే ఆ యొక్క సాక్ష్యం ఎవరైతే ఏడుస్తారో వారికి యేసుప్రభు దర్శనం దొరుకుతుంది. అది సాక్ష్యాలు అందుకే చెప్తూ ఉంటారు, ఏడ్చుకుంటూ దేవుని వెతికితే దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు సాయంకాలం అయిందట. ఆదివారం సాయంకాలం అయింది. ఆదివారం ఉదయాన్నే లేచారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 ఆదివారం సాయంకాలం ఉదయం లేచారు. 1 చదివితే, ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారట. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పారు. ఇంటి తలుపులు మూసుకొని ఏడుస్తూ ఉన్నారు, వీళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభువారిని తీసుకెళ్ళి చంపేశారు. ఆయన గొప్ప ప్రవక్త, గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు లెక్కలేదు. చనిపోయిన వాళ్ళు లేపాడు ఆయన. 4 రోజులు సమాధిలో పెట్టిన లాజర్లు లేపాడు.
కుష్టి వ్యాధులను శుద్ధులు చేశాడు మాటతోటే. మాట కుష్ఠరోగి వచ్చి మత్తయి 8వ అధ్యాయం చదివితే ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపడ్డావు అని చెప్పి ఆయన అనగానే స్వస్థ వచ్చేసింది. హలేలి 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 హలేలి. చప్పలు కొడితే ఏమనిపించదా? గ్లోరీ 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 గ్లోరీ. ఆయన మాటతోటి, నోటి మాటతోటి ప్రజలకి స్వస్థత తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఉమ్మి ద్వారా స్వస్థత వచ్చింది. కళ్ళు లేని వాళ్ళకి ఉమ్మి ద్వారా కళ్ళ మీద రాస్తే బురద చేసి కిందన కళ్ళు వచ్చింది. ఇలా స్వస్థపరుస్తున్నాడు దేవుడు అనుకున్నాం మనం. ఈయనే దేవుడు అని చెప్పాడు కదా అని అందరూ కూడా భయపడిపోతూ మమ్మల్ని ఏం చేసేస్తారో ఆయన శిష్యులు మేమని ఒక ఇంటిలో తలుపు వేసుకొని మూసుకొని యేసు, అందరూ ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు, మనం ఆయన వెంబడించాం, మనకున్నవన్నీ వదిలేసాం అని చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి హలేలి 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 హలేలి. చప్పలు కొట్టాలి ఇప్పుడు గట్టిగా. హలేలి 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 హలేలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు ప్రభువారు ఏం చేశారట? మధ్యన నిలిచారు. ఉదయాన్నే లేచారు సమాధిలో ఉండి. ఆదివారం ఉదయం 1వ వచనం నుండి చదివితే రాయబడ్డాయి. 19వ వచనంకి వచ్చేసరికి సాయంకాలం అయింది. శిష్యులంతా ఒక ఇంటిలో తలుపు మూసుకొని ఉన్నారు. యేసు వచ్చి మధ్యన నిలిచారట. నిలిచి ఏమన్నారు? మీకు సమాధానము కలుగునుగా కానీ వార్త చెప్పారు. హలేలి 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 హలేలి. అప్పటి వరకు సమాధానం లేదు వీళ్ళకి. ఆయన దేవుడు అనుకున్నాం, ఆయన ప్రవక్త అనుకున్నాం, ఆయన చనిపోయిన 4 రోజులు సమాధి పెట్టిన లాజరుని లేపారు, అది ఇది అనుకుంటా తబ్బుతాను లేపారు, ఇంకా అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా అనుకుంటా వీళ్ళంతా కూడా యూదులు మమ్మల్ని ఏం చేసేస్తారు, యేసుప్రభు వారిని ఇలా చేశారు అని వీళ్ళు భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఇంట్లో కూర్చున్నారు. యేసుప్రభు వారు వచ్చి మధ్యలో నిలిచారట. హలేలి 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 హలేలి. ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారట. ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్యన నిలబడ్డారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, యేసయ్యకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం లేని దేవుడు ఆయన. ఆకాశం మహాకాశాలు ఆయన, పట్టజలం ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమన్న దేవుడు ఆయన. అయితే మధ్యలో నిలిచారట. నిలిచి ఏమన్నారు? మీకు సమాధానం లేదు, కలవరపడుతున్నారు మీరందరూ కూడా నా గురించి, మీకు సమాధానము కలుగునుగా కానీ వార్త చెప్పారట. చెప్తే అలాగని చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపించారట. శిష్యులు ప్రభువుని చూసి సంతోషించారట. హలేలి 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 హలేలి. అప్పుడు ప్రక్కలో చూపించారు. ఇదిగో ప్రక్కలో బల్లెం పొడిచారు కదా, చేతులకి మేకులు కొట్టారు కదా, కాళ్ళకి చేతులకి చూడండి అని వారికి చూపించారు యేసయ్య. నేనే, భయపడొద్దు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి, మీకు సమాధానం లేక బాధపడుతున్నారని చెప్పి అలా అనగానే యేసుప్రభు వారు చెప్పిన మాటలు విని ఆయన్ని చూసి శిష్యులందరూ కూడా సంతోషించారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, మరలా మీకు సమాధానం కలుగునుగాక అన్నారట. రెండోసారి ఏమన్నారు? మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి అనే దేవుడు నన్ను భూలోకానికి పంపించాడు, మీ అందరికీ దేవుని రాజ్యాన్ని ప్రకటించడమని, అద్భుతాలు చేయమని, ఆశ్చర్యకార్యాలు జరిగించమని తండ్రి అనే దేవుడు నన్ను పంపించారు. నేను మిమ్మల్ని తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పన్నారు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం చేశారట? ఈ మాట చెప్పి ఏమని? తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్మల్ని కూడా నేను పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను కూడా మిమ్మల్ని పంపుచున్నానని చెప్పారు వారితో. చెప్పి ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ఏం చేశారట? వారి మీద అని ఊదారట. శిష్యుల మీద ఊది
పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మను పొందుడి అని ఊది వారి మీద పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పారు. చెప్పి మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, యేసు ఎంత గొప్ప అధికారాన్ని శిష్యులకు ఇచ్చారు. పరిశుద్ధాత్మ పొందండి అని ఊదారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ పొందితే మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉంటాయి అని చెప్పారట. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అందరికి అవసరమా కాదా? ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేనప్పుడు శిష్యులు ఏమన్నారు? యేసయ్య సిలువ వేస్తారు, యేసయ్యని మమ్మల్ని ఏం చేస్తారని భయపడిపోయి దాక్కున్నారు. ఎందుకు? దేవుని ఆత్మ లేదు వారిలో. పరిశుద్ధాత్మ అభిషేకం వారికి లేదు గనుకనే వారు భయపడి దాక్కుండిపోయారు. దేవుని ఆత్మ అభిషేకం లేదు కాబట్టి. అయితే దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది? యేసే చెప్పారు అని ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పారు. వాళ్ళు అప్పటికి ఇంకా శిష్యులు పొందలేదు పరిశుద్ధాత్మ. అందుకే యూదులకు భయపడిపోయి తలుపు మూసుకొని దాక్కున్నారు. మమ్మల్ని ఏం చేసేస్తారు యేసుప్రభు శిష్యులమని, మేము శిష్యులం కదా, మేము అద్భుతాలు చేయలేం యేసే చేసినట్లుగా, మేమేమి చేయలేమని వీళ్ళు భయపడిపోతున్నారు. ఏదైనా ఒక అద్భుతం చేయండి, యేసుప్రభు చేశారు కదా అంటే మేమేం చేయగలం అనుకొని భయపడిపోతున్నారు. అయితే యేసుప్రభు వారు వచ్చి వారి మీద ఊదారట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా యేసయ్య ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. 40 రోజులు వీళ్ళని బలపరిచి 40 రోజులు వీళ్ళతో ఉండి పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరేం చేస్తారు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండని వారితో చెప్పారు. 23వ వచనంలో చూసారా? చిన్న విషయం కాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ప్రభా వీళ్ళని క్షమించి ప్రభా, స్వస్థపరచు ప్రభా అని మేము ఎందుకు ప్రార్థన చేస్తాం? దుష్టదేవత శక్తులు, దుష్టదేవుల శక్తులు బయటకు వస్తున్నాయి. అప్పుడు అమ్మ బాబోయ్ ఇక్కడ వేసి ఉన్నారు. ఉదయం కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మెల్లరలో లాగేస్తున్నాయి, తలనొప్పి 2 రోజులు 3 రోజులు బట్టి చెప్తుంది ఆవిడ. నడువు నొప్పి ఏదో అలాగ అయిపోతుంది నాకు, అసలు నా మైండ్లో లేదు, ఇంకేదేదో చెప్తుంది. తల మీద చేపెట్టుకుని 1 కాదు 2 కాదు సైతం శక్తులు చెప్తున్నాయి. అమ్మాబాబు తల్లి మమ్మల్ని వదిలేతలే, వెళ్ళిపోతాం, ఏముండం, వదిలేతలే, నీకు నమస్కారం, దేవుడికి నాకు వద్దని చెప్తాను కదా ఇప్పుడు. హల్లెలూయా. కోట్ల కొలది దుష్టదేవత శక్తులు, దుష్టదేవుల శక్తులు గడగడగమంటున్నాయంటే ఇప్పుడు ఏంటి? ఇది యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ శక్తి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు సాతానుడు అక్కడ ఎన్ని కోట్లు వచ్చినా నిలవలేరు. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక్క మాటతో పారద్రోలేదన్, ఒక్క మాటతో పారద్రోలేదన్. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక్క మాటతో పారద్రోలేదన్, ఒక్క మాటతో పారద్రోలేదన్. పవనాత్మ నాలోన తిరిగి ఆత్మ సమీపించదు, పవనాత్మ నాలోన తిరిగి ఆత్మ సమీపించదు. ప్రేమ ఆత్మ నాలోన తొలగించ చేతులన్నిటిని, ప్రేమ ఆత్మ నాలోన తొలగించ చేతులన్నిటిని. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున
దుష్ట సాతానుని ఒక్క మాటతో పారద్రోలేదను, ఒక్క మాటతో పారద్రోలేదను. ఓరి బాబా బారి కరబరాంసులు అని చాలా చాలా దూరం నుండి వచ్చింది ఫోను. దుష్ట దేవతా శక్తులు కోట్ల కొలది ఈ మధ్యలో సైతన్ పండుగలు ఏవి అయినాయి కదా, వాటి వల్ల ఏవో పడేసి ఉంటారు ఇంటి చుట్టూను అందరికీ. మెల్లనరాలు లాగేయడం, నడువుల నొప్పి, వాటికి తలనొప్పులు, తల తిరిగిపోవడాలు, వాటికని ఆవిడ చెప్పింది పాపం. చూసారా, వీళ్ళకి అదే పని కదా, వాళ్ళకి వీళ్ళకి పట్టియాలి అవన్నీ వెళ్ళి. వీళ్ళు చేసింది వాళ్ళందరూ పడేస్తారు చుట్టుపక్కల, అదే పని వాళ్ళకి. ఎందుకు వాళ్ళు వదిలించుకోవడం రాదు, వాళ్ళకి వీళ్ళకి తొక్కిస్తే వాళ్ళకి పట్టేయాలని. ఏసునామములో పో సాతానా అంటే మనం అది పారిపోద్ది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఓ రీ బాబా రీ కరవరాంతురా అని ఆశ. ఎన్ని కోట్లు వచ్చినాయి అంటే నిజంగా ఆవిడకి పాపం చాలా చాలా బాధలు చెప్పింది. ఏం చెప్తాం అన్నీ చూసారా. 3 రోజులు బట్టి అంట దగ్గర ఈ రోజు నిన్న నుండి బాగా ఎక్కువైపోయినాయి అంట. ఇలా ఆ దుష్టదేవుడి శక్తులు పట్టి పీడిస్తున్నాయి. దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అక్కడక్కడ తన బిడ్డలకి ఇచ్చి వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. దేవుని యొక్క ఆత్మ అభిషేకము అంత గొప్పది. ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని దేవుడు స్వయంగా చెప్పాడు. ఇక్కడైనా అంటే చాలా చోట్ల చెప్పబడింది ఆ మాట. ఎవరి పాపాలైతే నిలిచి ఉండాలి వీళ్ళ మీద అని అంటారా మీరు, వారి మీదే నిలబడతారు. అందుకే దుష్టాశక్తులు ఏం చెప్తానే, అమ్మ తల్లి మమ్మల్ని వదిలే తల్లి, నీకు నమస్కారం, నువ్వంటే మాకు భయం, ఎందుకంటే నువ్వు అగ్నిగుండానికి పంపించేస్తావు, మమ్మల్ని అగ్నిగుండానికి పంపించేస్తావు నువ్వు, అందుకే నువ్వంటే మాకు భయం తల్లి. ఆ మాట ఎవరైనా విన్నారా? ఫోన్లో ఈ రోజున, మామూలుగా కూడా కాదు, మీరు డైరెక్ట్గా చూసిన వాళ్ళు మీరు, కానీ ఫోన్లో కూడా మనం చూడలేము. ఫోన్లో యేసే పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. వీళ్ళందరూ దిగదొట్టుపులు అవి ఏడులు అవి చేసేసి పడేసి రకరకాలుగా మనుషుల్ని బాధ పెట్టేస్తున్నారు. చూసారా, వాళ్ళకి అంటకుండా మిగతా వాళ్ళకి అంటియాలని. కానీ మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు. అంటించుకున్నా లేకపోతే అంటినా ఎలా అయినా సరే యేసయ్య దగ్గరికి వస్తే ఫోన్లోనైనా డైరెక్ట్గా ఆయన సంధికి ఎప్పుడు రాని వారు వచ్చినా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకే దేవుని పరిశుద్ధ నామానికి తుదిగంతా ప్రభావాలకెత్తి ఆయనకే కలుగునుగాక, చెందునుగాక, చెల్లునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు ప్రభు వారికి ఒక్క చోటు చెప్పారు, శిష్యులకి వారి పైన ఊదారట. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు కనుక యేసు ప్రభు చెప్పిన అద్భుతాలు చేసి మనం చేయమంటే మనం ఎక్కడ చేయాలి? ఇప్పుడు మనకేం పరిశుద్ధాత్మ లేదు, ఉన్నప్పుడే మనం పొందుకోలేదు అని చెప్పి వీరంతా బాధపడుతున్నారు. యేసుని అనేక సార్లు అడిగారు అధికారులు అందరూ కూడా, అద్భుతం చేయండి, ఒకటి అద్భుతం చేయండి అని. ఆయన ద్వారా అద్భుతాలు చూద్దామని కొంతమంది అధిపతులు పిలిచి అడిగేవారు. అయితే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపములు క్షమించరు అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు నిలిచుండిస్తారో అవి వారికి నిలిచుండని వారితో చెప్పారు యేసయ్య. చూసారా, ఎవరి పాపాలైతే నిలిచి ఉండాలని అని అంటారా మీరు, వారి పాపాలు నిలిచి ఉంటాయి. అందుకే దుష్టదేవతా శక్తులు అంటున్నాయి, అమ్మ తల్లి మమ్మల్ని అగ్నిగుండానికి పంపించేయద్దు, ఇవంటే మాకు చాలా భయం అమ్మ, వదిలేయమ్మ తల్లి మమ్మల్ని అని బ్రతిమలాడుకుంటున్నాయి అవి ఫోన్లో కూడా. చూసారా, ఎందువలన అగ్నిగుండాన్ని పంపించేస్తాం అని అంటే అవి అగ్నిగుండంలో పడాల్సిందే. హలేలి 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 హలేలి. మనం కూడా వేసే రాకడ ఇంకా రాలేదు కాబట్టి క్షమించి మనం కూడా మరైతే వెళ్ళిపోండి అని చెప్పి వదిలేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం కూడా క్షమించి వదిలేస్తున్నాం, మమ్మల్ని వదిలేతలే అని బతిమలాడుకుంటున్నాయి కాబట్టి. చూడండి, ఇంకో చోట రాయబడ్డాయి, చదవండి. యాకోబు రాసిన పత్రిక 12 నుంచి చదివితే 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదైనా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు పొందకుండానట్లు
అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయినాడు అతడు సంఘపు పెద్దలను పిలిపించుకోవలను. సంఘ పెద్దలను పిలిపించుకోవాలంటే సేవకులు, వారు ప్రభు నామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చప్పలు కొట్టాలి గట్టిగా, హలేలి 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 హలేలి. సరే, ఒకవేళ ఆ రోగం పాపం గురించే వచ్చిందైతే నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు, నూనె అంటే యేసు రక్తం అవుతుంది. మేము ప్రార్థన చేస్తే అది ప్రార్థన చేసినప్పుడు అతడు పాపములు చేసిన వాడైతే ఒకవేళ పాప క్షమాపణ కూడా దేవుడిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈసారి అందుకు ప్రభా వాళ్ళని క్షమించి ప్రభా, నువ్వు ఎందుకంటే తప్పులు లోటుపాట్లు ఏమైనా క్షమించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, అన్ని విధాలు. ఎందుకు ఫస్ట్ దేవుని ఏమడుగుతాం? క్షమించండి. దేవుడు అంత గొప్ప అధికారాన్ని తన శిష్యులకి ఇచ్చారు. అందుకనే దుష్టదేవత శక్తులు, దుష్టదేవుల శక్తులు కూడా ఇప్పుడు ఏమీ పని చేయలేకపోతున్నాయి. అవి వాటి పని కట్టేసినట్టు అయిపోయింది, అంతే, బంధించబడ్డాయి. హలేలి 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 హలేలియా. దేవుని వచ్చిన అధికారాన్ని బట్టి పెళ్లగించుటకును, నశింపచేయుటకును, పడదోయుటకును, నాటుటకును, కట్టుటకు దేవుని నాకు అధికారం ఇచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరిలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. ఈ బాడీని ఖాళీ చేసి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళిపో. ఐ కమాండ్ కమ్ అవుట్. వెళ్ళిపోతున్నావా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు చెప్పు సార్, రోజు గడిగా. ఏం పేరు నీ పేరు? లార్డ్. ఓయ్ నాటకాలు ఏం పేరు నీ పేరు? ఎక్కడి వచ్చావు? ఎక్కడి వచ్చావు? యేసు ప్రభు ఎవరు చెప్పు? మనిషి పాపాలు పోవాలంటే ఏ రక్తంతో కడగబడాలి? ఏ దేవుడు? యేసు ప్రభు. నువ్వు ఎక్కడి వచ్చా? ఏం పేరు నీ పేరు? ఎన్నాళ్ళు పెట్టున్నావు దానిలో? చెప్పు సైతాను, ఎన్నాళ్ళు పెట్టున్నావు? ఎన్నాళ్ళు పెట్టున్నావు? నటించుక, ఎన్నాళ్ళు పెట్టున్నావు చెప్పు. మంటలు 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 దేవుని పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చిమంటావా, వెళ్ళిపోతావా? మరి ఏసాన్ని అగ్ని ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ఎవరో ఉన్నావా ఇంకా? వెళ్ళిపోతావా? ఎక్కడ వచ్చావు చెప్పు. ఎక్కడ? శారదానగరా? మగడవా ఆడవారు? ఆడదాను. ఎంతమంది ఉన్నారు మీరు? ఓయ్ సరిగ్గా చెప్పా. ఎన్నాళ్ళు పెట్టున్నా తెల్లో? ఎన్నాళ్ళైంది వచ్చి? మొన్నంటే ఏం చేసావు? నేను నమ్ముతాను నువ్వేం చేయలేదంటే. ఏం చేయకుండా వస్తావు నువ్వు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? మనుషులు పాపాలు పోవాలంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారా? ఈ ఇతను చర్చికి వెళ్తాడా? మరి ఎందుకు వచ్చావు చెప్పు. వెళ్ళాలి. కొత్తగా వచ్చాడు, ఎప్పటికి వచ్చాడు కొత్తగా? నేను ఎప్పుడు తనకు ప్రార్థన చేయలేదా? చేయలేదు. తనకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదా? మరి ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరం మీకు తెలుసా? మరి ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదట, అందుకే వచ్చిందట పిల్లలకి. విన్నారా? నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదని వచ్చావా? ముందే ఉంది ఏసి వేసామన్న నాటకాలు అడిగి చూసారా? నాటకాలు ఆపి ముందు చెప్పాను కానీ చెప్తుంది. అవన్నీ వేషాలు వేస్తాయి. ఏసి అంటే అవి నిజంగానే తన సాతన్లు పట్లెత్తని మామూలుగా అమ్మగారు కావాలని ట్రై చేస్తున్నారు అనుకుంటారు మీరు. ఇప్పుడు బయటపడిందా లేదా? ఏ సాతానా నటించావు కదా ఫస్ట్? అన్ని సపోర్ట్ దేనికి వచ్చండి? గుర్తు లేకుండా చేస్తున్నావు తనకి. ఇక్కడ ఎవరికైనా చేస్తున్నావు అలాగా? ఓయ్ అబద్ధాలు ఆడక, అగ్ని కూడా పంపించేస్తాను. అగ్నిగుండం కూడా వెళ్ళిపోతావా? అగ్నిగుండానికి ఏంటి?
ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. ఈ పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. అగ్నిలో పంపించమంటావా? వద్దు 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 వద్దు. దేవతలకి దేవుడు ఎవరు? దేవదత్తలకి వేసే. దేవతలకి దేవతలకి వేసే ప్రభు. యేసుప్రభునా? యేసుప్రభు నమ్ముకుంటే పాపలని పోతాయా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? పర్లోక రాజు ఇచ్చే దేవుడు ఎవరు? యేసుప్రభునా? మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకుంటే ముగ్గురు దేవతలు ఉన్నారు మీరు ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోయారా? టచ్ చేయగానే వెళ్ళిపోయారా? నల్లబట్టలు వేసుకున్నాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎర్రబట్టలు పావును మెళ్ళ వేసుకుంటాడు కదా? వెళ్ళిపోయాడా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వెవరు? ఏం పేరు? పేరు చెప్పు. శ్రీనా అంటే చెప్పేళ్ళు మరి నీ పేరు? శ్రీను అంటే ఏ దేవుడు నువ్వు? అదే ఏ దేవుడు నువ్వు? అదిగో అందరూ నమ్మించి మోసం చేసి నేను పూజించలేదు, నరకడ పంపిస్తున్నావు కదా. ఎవరు ఇక్కడ ఎవరు పనిచేయడం వీలేదు. వీళ్ళందరూ చర్చిలో వస్తారు, ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేసుకుంటారు ఫోన్లో. ఎవరిలో పనిచేయడం వీలేదు. ఎవరిలో కూడా అనుమానంగానే దేవుడి మీద ఎదుగుని పెట్టడానికి వీలేదు. పెట్టుకుని వెళ్ళిపోవాలి అన్ని కూడా. వెళ్ళిపోతావా? ఆ యొక్క ఎడం చేతిలో నుండి, ఎడం చేతి చూపుడు వేళ్ళలో నుండి, చూపుడు వేలు చూపెట్టు, చూపుడు వేళ్ళలో నుండి వెళ్ళిపోవాలంతే. అందరూ చెప్పండి వచ్చండి. ఇందా బాగా ఇప్పుడు బాగా ఇందాక ఏం జరిగింది నీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అంతే తెలుసు, మిగతా ఏం తెలియదు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు నార్మల్గా ఉన్నావా? బాగుంది ఇప్పుడు బాగుందా? ఇందాక బరువు అంతా ఇందాక అనిపించింది. చెప్పు నువ్వు ఇందాక ఎలా అనిపించింది? బరువు అనిపించింది. ఇప్పుడు బరువు దిగిపోయింది. నన్ను కష్టపరిచారు. అలేలి అలేలి అలేలి. హాస్టల్ చదవకుండా వచ్చాను. అమ్మగారు ప్రార్థన హాస్టల్ పేరు బాలయోగి గురుకుల పాఠశాల. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అమ్మగారు ప్రార్థన చేసినాక దేవుడు నన్ను తీసుకువచ్చాడు. దేవుడు నన్ను తాగాడు. వేసి చదువుకి దేవుడు స్తోత్రం.